హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రసూన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసూన హోమ్లీ కుకింగ్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పన్నీర్ కాజు కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, 3 మీడియం సైజ్ టమాటీలు, కాజు, 2 ఎండుమిరపకాయలు, మసాలా దినుసులు, అలాగే కొత్తిమీర, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, పన్నీర్, నానబెట్టిన కాజు, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇప్పుడు మిక్సీ జార్లోకి 3 టమాటీలు పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే 2 ఎండుమిరపకాయలు, అలాగే నానబెట్టుకున్న జీడిపప్పు యాడ్ చేసేసుకొని పేస్ట్ పట్టేసుకోవడమేనండి. ఈ విధంగా పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత జీడిపప్పులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ, కాజు అవన్నీ ఉన్నాయి కదండి, మిక్సీ పట్టుకున్న ప్యూరీ అంతా యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. నేను బిర్యానీ ఆకు స్టార్టింగ్ వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు సాల్ట్ అనేది 1 టీ స్పూన్, పసుపు అనేది 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని ఆ పచ్చివాసన పోయినంత వరకు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. అంటే టమాటాలు పచ్చివాసన ఉంటుంది కదా, ఆ పచ్చివాసన పోయినంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీ అనేది దగ్గర పడుతున్న టైంలోనే వాటర్ అనేది 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న టైంలోనే ఇప్పుడు పెరుగు అనేది 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఫాస్ట్గా కలుపుకోండి. బీట్ చేస్తున్నట్టు విస్కర్తో బీట్ చేసి పెరుగు యాడ్ చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది గ్రేవీ అనేది, గడ్డగడ్డగా కాకుండా. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత పన్నీర్ అనేది ఫ్రై చేయకుండా నేను పన్నీర్ పీసెస్ కట్ చేసి యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసుకున్న స్మూత్గా ఉంటుంది కర్రీ అనేది. కర్రీ లాస్ట్లోని కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో కసూరి మేతి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని చూడండి, గ్రేవీ అనేది థిక్గా వచ్చింది కదా. ఈ థిక్గా వస్తే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఒకసారి టేస్ట్ కూడా చూసుకొని సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకుని ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ పన్నీర్ కాజు కర్రీ రెడీ అయిపోయినట్టే. అట్ లాస్ట్ గార్నిష్ కోసం కొత్తిమీర అనేది కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ అయ్యి నా ఛానల్ని ఫాలో అవ్వండి, ఓకేనా? చూడండి లాస్ట్లో ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది. సో ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.